'డాకు మహారాజు' అలాగే 'సంక్రాంతికొస్తున్నాం' ఈ 2 సంక్రాంతికొస్తున్నాం. మనం ఇంటర్వ్యూ అప్పుడు లేదు. అవును. ఇప్పుడు వచ్చాయి 2 ట్రైలర్స్. అవునవును. అవి ఎలా అనిపించేసారు మీకు? 2 జోనర్‌లో అంటే ఇదొక జోనరు, ఇదొక జోనరు. 2 గూడా చాలా బాగున్నాయి. అంటే ఓకే. ట్రైలర్ చూడగానే దాని మీద అప్పటికే ఉన్న అంచనాలు పెరిగేటట్టుగా ఉన్నాయి. 'డాకు మహారాజు', 'సంక్రాంతికి వస్తున్నాం.' అంటే 2 సినిమాలు గూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఇప్పుడు 'గేమ్ చేంజర్' ట్రైలర్ గూడా ఒక రేంజ్‌లో అవును. ఉంది. దానికి కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అదే ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్నటువంటి 3 సినిమాలు గూడా పెద్ద స్థాయిలో హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పర్టిక్యులర్‌గా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ట్రైలర్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండి సినిమా బాగుండని సందర్భాలు అవును. మనం అవును. చూస్తుంటాము. కానీ ఇది చూస్తే మాత్రం ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకి చేస్తున్న ప్రమోషన్స్ కానీ, 'డాకు మహారాజు' సినిమాకి సంబంధించి ఇది కానీ, మనకి దెబ్బ దెబ్బ అంటారు చూడు అలాగున్నాయి. అంటే జోనర్ ఇదొక జోనరు, ఇదొక జోనరు. పైగా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉందంటే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలని బాలకృష్ణ కోరుకుంటున్నాడు. 'డాకు మహారాజు' పెద్ద హిట్ అవ్వాలని ఆయన వెంకటేష్ కోరుకుంటున్నాడు. ఈ అవును. 2 సినిమాలు కూడా హిట్ అవ్వాలని రామ్ చరణ్ కోరుకుంటున్నాడు. ఆ 3 హిట్ అవ్వాలని 'దిల్ రాజు' గారు కోరుకుంటున్నారు. కాదు ఆ సినిమాలు కూడా హిట్ అవ్వాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అవును. కదా! ఎవరి కాళ్ళు ఇది ఇండస్ట్రీ అంటే ఎంత అది ఏకంగా అది ఎంత హెల్తీ అట్మాస్ఫియర్ ఉంది అవును. మనకి. ఇదే ఎప్పటికి కూడా మనం కొనసాగాలని మనం కోరుకుందాం. అంటే ఈ 2 సినిమాలకి ప్రొడ్యూసరు, ఇంకో సినిమాకి డిస్ట్రిబ్యూటర్ 'దిల్ రాజు' అయి ఉండడం వల్ల మాత్రమే ఇటువంటి పరిస్థితి వస్తదని వచ్చిందని చెప్పి నేను అనుకోవట్లేదు. అదే మొన్న దసరాకి కూడా అలాగే కదా సార్ అందరూ. మామూలుగానే ఇప్పుడు వాళ్ళ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఒక హీరో కోరుకోవడం, లేకపోతే ఈ సినిమా ఫ్లాప్ అయితే బావుంటదని చెప్పి ఇంకోళ్ళు అటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం లేదు. ఇప్పుడు లేదసల. ఒక హీరో సినిమా హిట్ అయిందంటే అందరూ హ్యాపీగా ఎంకరేజ్ చేస్తున్నారు అవును. కదా! సార్ అలాగే 'డాకు మహారాజ్' ట్రైలర్‌లో ఒక డైలాగ్ కూడా లేదు. అంటే హ్మ్. యాక్చువల్‌గా బాలయ్య బాబు గారు సినిమా ట్రైలర్‌లంటే ఎలా ఉంటాయి? ఫ్లూట్ జంక ముందు సింహం ముందు కాదు. రేయ్ అది ఆ! అవునవునవును. డైలాగ్స్ ఉంటాయి. ఆ! దీంట్లో డైలాగ్ అనేది ఏం లేకుండా ఆ ఫటాఫట్ ఫటా క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ట్రైలర్‌లోనే మనం చూస్తే ఫస్టే 'డాకు మహారాజు' అంటే ఏంటి? చెడ్డ వాళ్ళకి డాకు, మంచి వాళ్ళకి మహారాజు అనే డైలాగ్ తోటి ఇదయింది. అలాగే 'నానాజీకి' సంబంధించి ఒక చిన్న కామెడీ దానిలాగా. అవును. అంటే ఇప్పుడు కొంచెం వెరైటీగా వెళ్లారు. ట్రైలర్ కంపాక్ట్‌గా చాలా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందనిపించాలి. తమన్నా అవును. 'ఆర్ఆర్' కానీ, హ్మ్. ఆహ్, బాలయ్య పెర్ఫార్మన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, 'రత్నవేలు' తిరు అవును. వాళ్ళనుకుంటా. విజువల్స్ అవును. కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. సో, అంటే ఇప్పుడు మన సంక్రాంతికి చూడు ఏం చేస్తారు? భోగి, పెద్ద పండక్కి భోగి, సంక్రాంతి, కనుమ, ఆ! మూ ముక్కనుమ. మూ ఆ 3 రోజుల్లో 2 రోజులేమో సాత్విక ఆహారం, అవును. శాకాహారం. 2 మూడో రోజులు రోజు మాంసం మామూలుగుండదు. కుమ్మేస్తారు. మటను, చికెను అవును. ఇంకలా. అలాగనమాట ఇది. సంక్రాంతికి వస్తున్నామేమో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనరు. ఇదేమో యాక్షన్ ఎంటర్‌టైనరు 'డాకు మహారాజు.' బాలకృష్ణకి కూడా అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్‌లకి అవును. బారులు తీస్తారు గదా! నేను అలాగే 'గేమ్ చేంజర్‌లో' గూడా అన్ని ఎలిమెంట్స్ గూడా పుష్కలంగా ఉన్నాయి. కా పైగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సంక్రాంతికి ఒక 3, 4 సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేసేంత స్టామినా ఉంటది. అవును. ఉంటది. పెద్ద కదా! పండగ కాబట్టి. పెద్ద పండగ. ఇంకొకటేంటంటే, మన తెలుగువారి ఒక సంప్రదాయం ఏంటంటే, పండక్కి ఎలాగైతే కోడిని కోసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, ఇవన్నీ ఎలాగ ఉంటాయో, కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి మర్యాదలు చేసి పంపించడం, ఇవన్నీ మన సంప్రదాయంలో ఎలాగైతే భాగంగా ఉన్నాయో, సినిమా చూడడం కూడా ఒక భాగం. అవును. సంక్రాంతికి ఓ సినిమా చూసి తీరాలంతే. అది ఏ సినిమా అన్నది అవును. పక్కన పెడితే. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 సినిమాలు గూడా హిట్ అవ్వడానికి అందుకనే గదా! 'దిల్ రాజు' గారు అంత జాగ్రత్తలవి తీసుకొని ఆయన ఈవెన్ 'విశ్వంబర' సినిమా ముందు సంక్రాంతికి అవును. అనుకున్నారు. అది వేరే కారణాల వల్ల కొంత ఇదైనా, ఇంకా సంక్రాంతి కాకుండా సమ్మర్‌కి రిలీజ్ చేద్దాం అని జెప్పి దాన్ని వెనక్కి తీసుకెళ్ళడం కానీ, తీసుకెళ్ళడం జరిగింది. కలిసొచ్చింది. ఇప్పుడు అంతకుముందు ఏయో డబ్బింగ్ సినిమాలని అవని వస్తుండే ఫైట్స్ కూడా 'రజనీకాంత్‌దో' జరిగేవి గదా! ఆ! తెలుగు సినిమాలకి ఇప్పుడు ఇవ్వట్లేదు లక్కీగా అని. అటు హిందీ నుంచి గానీ, ఇటు తమిళ్ నుంచి గానీ ఎక్కడా ఏ డబ్బింగ్ మూవీస్ సినిమాలు గూడా ఏం రావట్లేదు మన అవును. తెలుగులోకి. కాబట్టి హ్యాపీగా ఈ 3 సినిమాలే. సార్ అలాగే ఒక ఇది గూడా ఉంది. అంటే 'గేమ్ చేంజరు' తమిళ్‌లో రిలీజ్ చేయటానికి లేదు అని చిన్న రూమర్స్ ఒచ్చాయి. అలాగే మళ్ళీ అసలు కాదు ఆ సినిమాలో 'రామ్ చరణ్‌ని' పక్కన పెడితే అది ప్రాపర్ తమిళ్ తమిళ్ సినిమాలాగా సినిమా ఉంటది. ఎలాగుంటది? 'ఎస్. జే సూర్య', అవును. 'సముద్రఖని'
ఈవెన్ అంజలి కూడా మన తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలో బాగా తమిళ్లో పాపులర్. అవును. తెలుగులో ఒక సినిమా జరి యాక్ట్ చేసిన తర్వాత అవును. ఆమె తమిళం వెళ్ళిపోయింది. అవును. తమిళంలో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ తెలుగులోకి వచ్చింది. అవును. శంకర్ ఇంకా తమిళ్ అక్కడ తమిళ్ డైరెక్టర్ గాడ్ ఆఫ్ ది సినిమా అన్నట్టు అక్కడ. ఏ ఉంటుంది. రోమన్ అంటారా? ఆ? అంతే అలాగే ఒక వేరే భాషా సినిమాలు మా దగ్గర ఇప్పుడు ఈ పాన్ ఇండియా ఇది వచ్చిన తర్వాత అలాగా తెలుగు వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడకూడదని వాళ్ళు కన్నడ సినిమాలు ఇక్కడ ఆడకూడదు, తమిళ సినిమాలు ఆడకూడదని మనం ఎందుకంటాం మనం అవును. కదా? అయితే అనములేండి అసలు. అసలు అనకూడదు ఇప్పుడు కూడా. ఈ రోజున చెప్పాలంటే తమిళంలో ఉన్న ప్రతి హీరోకి తెలుగులో మార్కెట్ ఉంది. రైట్ ఫ్రమ్ రజనీకాంత్ టు శివకార్తికేయ, అవును. కమల్ హాసన్, అజిత్, సూర్య, కార్తీ, ఏ ఒక పేరు చెప్పు ఆ హీరోకి ఇక్కడ కంపల్సరీ మార్కెట్ ఉంటుంది. మార్కెట్ ఉంది. తెలుగులో కూడా మాట్లాడుతున్నారు. అలాగే direct నేర్చుకుని. కన్నడలో కూడా చాలా మంది హీరోలు దాదాపు ఇప్పుడు 7-8 మంది హీరోలకి మార్కెట్ ఉంది. అవును. మలయాళంలో మనం మమ్ముట్టి, మమ్ముట్టి. సురేష్ గోపి, మోహన్ లాల్ వీళ్ళన్ని సినిమాలు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అవునవును. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ దుల్కర్ పాన్ ఇండియా స్టార్ అబ్బా, అయిపోయాడు. మామూలు. వరుసగా తెలుగులో సినిమాలు చేసి ఇట్లు అవును. పడుతున్నాడు. మొన్న లక్కీ భాస్కర్ తో hit కొట్టాడు. అంతకుముందు అవును. సీతారామం, సీతారామం, మహానటి, మహానటి వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు. హ్యాట్రిక్ కొట్టారు. మామూలుగా కాబట్టి ఈ భాషా భేదాలు అనేవి లేవు, ఉండకూడదు. ఉండదు. సినిమాలకు సంబంధించి నచ్చితే చూడండి, లేకపోతే లేదు అంతే తప్ప పలానా అలా అంటే మరి పుష్ప సినిమా మన తెలుగు సినిమా ప్రాపర్గా చెప్పాలంటే హిందీలో హిట్. హిందీలో డబ్బింగ్ సినిమా అది. సార్ అది కూడా అల్లు నేను అర్జున్ చూశాను. అల్లు అర్జున్ కూడా డబ్బింగ్ చెప్పలేదు దానికి, అవును. ఎవరో డబ్బింగ్ చెప్పారు. అందులో ఒక మన ఈ రష్మిక మందన్న యానిమల్ సినిమా ద్వారా అక్కడ కొంచెం పరిచయం, కొంచెం అంటే బాగానే పరిచయం. మిగతా మన అనసూయ ఎవరికి తెలుసు, మన సునీల్ ఎవరికి గారు తెలుసు, ఎవరికి ఫహద్ తెలుసు? ఫాజిల్ కూడా అక్కడ పెద్దగా ఎవరికి తెలియదు. తెలీదు. మరి అక్కడ ఎంత పెద్ద హిట్. సార్ అదే పుష్ప దాని గురించి ఒకటి నేను చూసింది ఏంటంటే షారుఖ్ ఖాన్ గారి రికార్డు కూడా కొట్టేశారు. ఫస్ట్ డే 69 crores షారుఖ్ ఖాన్ గారిది, ఈయన 79 మొత్తం అక్కడ ఒక్క రికార్డ్ అనేది లేకుండా మొత్తం అన్ని రికార్డులు ఇప్పుడు దీనికే. అంతే పుష్పదే. జవాన్, పఠాను, బాహుబలి, RRR, ఇంకోటి ఏది లేదు. ఓకే. ఓన్లీ దెంగల్ రికార్డ్ ఒకటే 2,000 కోట్లు లేదో అన్నారు. బాహుబలిని దాటిపోయిందని చెప్పి అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేశారు. దంగల్ రికార్డ్ అంటే అది చైనాలో కలెక్ట్ చేసిన, మొన్న మాట్లాడుకున్నాం. అది కూడా కలిపితే దంగల్. ఓకే. ఇప్పుడు అలా కలపాలంటే ఇంకా బోల్డంత టైం ఉంది, ఇంకా 1 year ఉంది టైం. 1 year ఉంది. మామూలుగానే ఓన్లీ హిందీలోనే 800 కోట్ల పైన కలెక్ట్ చేసింది. నాకు తెలిసి 900 కోట్లు అయితే వచ్చేస్తుంది. ఓటీటీలోకి వచ్చేసరికి నాకు తెలిసి రికార్డ్ అయిపోద్ది అనుకుంటున్నాను. అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది.